ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి, తనుజ నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అంటూ ప్రశ్నిస్తున్నాడు. అయితే తనుజ అంటుంది, నీతో నేను ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడుతున్నాను కదా అంటూ తనుజ చెప్పుకొచ్చినప్పటికీ, లేదబ్బా నువ్వు కావాలనే నాతో మాట్లాడడం మానేసావా అంటే, అవునబ్బా నేను నీతో ఎందుకు మాట్లాడాలి, నా డెసిషన్ మీద నీకు వాల్యూ లేనప్పుడు అంటూ తనుజ అయితే మాట్లాడింది. అయితే పవన్ కళ్యాణ్ నేను ఏం చేశానో చెప్పు, ఆ డెసిషన్ నాకు కరెక్ట్ అనిపించింది అంటే, అవును నీ డెసిషన్ నీకు కరెక్ట్ అనిపించింది, నా డెసిషన్ నాకు కరెక్ట్ అనిపించింది. నువ్వు ఏదైతే సంజన గారికి ఫేవర్గా చేశావో అది నాకు నచ్చలేదు. ముఖ్యంగా నువ్వు ఏదైతే టాస్క్ పెట్టావో ఆ టాస్క్ ముందే నువ్వు రూల్స్ పెట్టుంటే బాగుండేది. ముఖ్యంగా నువ్వు సుమన్ అన్న బాక్స్ ముందుగా పెట్టింది సుమన్ అన్నే కాబట్టి ఎవరైతే ముందుగా బాక్స్ పెట్టారో వాళ్ళే విన్ అని చెప్పి నువ్వు సుమన్ అన్నకి సపోర్ట్గా నిలబడి ఉంటే బాగుండేది. కానీ సంజన గారు సుమన్ అన్న కన్నా వెనకాల పెట్టినా సరే ఆమెకే నిటార్గా ఉంది టవర్ అని చెప్పి ఏదైతే నువ్వు ఫేవర్ డెసిషన్ కాకుండా అన్ఫేర్ డెసిషన్ తీసుకొని ఆమెకి సపోర్ట్ చేశావో అది నాకు నచ్చలేదు. అందుకే నేను దివ్యాన్ని నిన్న స్టాండ్ తీసుకొని మాట్లాడాము అంటే, అవునబ్బా మీరు మాట్లాడారు, కానీ దివ్య ముందు నిఖిల్ ముందు అంత గట్టిగా అరవాలా అంటే, నేనేమీ అరవలేదు, నా డెసిషన్ నేను చెప్పాను అంతే పవన్ కళ్యాణ్ అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అక్కడ సంచాలకుగా వ్యవహరించింది నేను, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది నేనే కదా చూసుకుంటాను. ఒకవేళ నేను తప్పు చేస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున గారే కదా నాకు ఇచ్చుకుంటారు అంటే, అవును నువ్వు తప్పు చేస్తున్నావు, వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిన్ను తిట్టకూడదు అనే చెప్తే నేను దివ్య నీకు సపోర్ట్గా మాట్లాడాం, కానీ అది నువ్వు కాస్త ఏదో తొక్కల స్టేట్మెంట్ నేనేదో పాస్ చేస్తున్నట్లు మాట్లాడావు. అయినా ఇదంతా రచ్చ ఎందుకు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటే, అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే, సరే నువ్వు నన్ను తప్పు చేసావని నువ్వు అన్నావు కదా, వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అడుగుతారు, సో సుమన్ శెట్టి అన్న కరెక్ట్గా పెట్టారా లేకపోతే సంజన గారు కరెక్ట్గా పెట్టారా, ఈ విషయం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఆయన చెప్తారు కాబట్టి, సో నాది తప్పు అని చెప్పారనుకో నేను నీకు సారీ చెప్తాను సరేనా అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్కి. అయితే పవన్ కళ్యాణ్ నువ్వేదో సారీ చెప్తావని నేను రాలేదు, నాతో మాట్లాడట్లేవు కదా అని వచ్చాను, సో ఏది ఏమైనా నీ విషయంలో నువ్వు నా మీద ఎంత హార్ష్గా ఉన్నా సరే ఒక నిజమైన ఫ్రెండ్షిప్ చూపెడతావబ్బా అంటే, ఏం చూపించాను అంటే, ఎవరైతే చెఫ్గా ఉన్న షణ్ముఖ్ వాళ్ళ హౌస్లో అడుగు పెట్టినప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కలాగా చెప్పినప్పటికీ నా విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను మెచ్చుకున్నప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టలేదు, కేవలం నువ్వు మాత్రమే చప్పట్లు కొట్టావు, సో నిజమైన ఫ్రెండు నువ్వేనబ్బా అంటూ తనుజని మెచ్చుకొని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అనేదే చెప్పాలి. సో ఫైనల్గా తనుజ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలపై కరెక్టేనా కాదా అనేది కామెంట్ చేయండి.